ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవి చాలా ఉన్నాయి. సో దాని మీద రీజన్ తోటి లాస్ట్ వీక్ మనం అటెండ్ క్లాసులు తీసుకోలేకపోయాం. బాగా సివియర్ అయిపోయింది. అంటే ఒక 1 వీక్ చూద్దాం అనుకున్నాం, అప్పటికి మీకు చెప్పలేదు, క్లాసులు నడిపిస్తున్నాం. అగైన్ మళ్ళీ సండే, మండే, మళ్ళీ మండే కూడా క్లాసులు నడిపాం. ఇక ట్యూస్డే తట్టుకోలేకపోయాం. డైరెక్ట్ గా అక్కడి నుంచి మెసేజ్ ఇచ్చాం. ఓకే. సో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి అట్లాగా. ఓకే, డోంట్ వరీ అబౌట్ దాట్, విల్ కవర్ ఎవ్రీథింగ్, నో ప్రాబ్లం, రైట్. సో ఈ క్లాస్ లో మీరు చక్కగా, ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా మీరు ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా నేర్చుకుంటారు. బట్ వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీఆర్ కవరింగ్ ఇన్సైడ్ క్లాస్, ఓకే, మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ పనికి వస్తుంది. ప్రతిదీ కూడా, ప్రతి క్వశ్చన్ కూడా మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ లోనే కవర్ అవుతాయి. ప్రతిదీ కూడా సర్టిఫికేషన్ ఎగ్జామ్స్, డైరెక్ట్ గా సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ లో వాడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాకుండా డైరెక్ట్ గా ఇలాగ ఇస్తాడు. అలాగా సినారియో బేస్డ్ క్వశ్చన్ ఇస్తాడు. సినారియో బేస్డ్, మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ గో ఫర్ ఎనీ సర్టిఫికేషన్ దే ఆస్క్ యూ సినారియో బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ సినారియో బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్కడ చదవలేము. ఇప్పుడు ఎంసెట్ బుక్ తీసుకుంటే క్వశ్చన్ టు ఆన్సర్ కరెక్ట్ గా ఉంటుంది. ఎస్, క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా వస్తే చాలు, మనం టిక్ కొట్టచ్చు. బట్ ఇక్కడ సర్టిఫికేషన్స్ లో చేసే క్వశ్చన్స్ లో సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకోసం థియరీ ఎక్కువ రావాలి మీకు. సో ఎప్పుడైనా భవిష్యత్తులో మీరు సర్టిఫికేషన్ రాయాలనుకుంటే నా క్లాసులు 100% మీకు ఉపయోగపడతాయి. కొన్ని లక్షల ప్యాకేజీ తీసుకుంటారు. ఎస్, బై సర్టిఫికేషన్ ఉంటే ఇంకా ప్యాకేజ్ పెరిగింది కదా, అట్లా. ఓకే, జస్ట్ కాన్సన్ట్రేట్ ద క్వశ్చన్స్, అంటే థియరిటికల్ గా కాన్సన్ట్రేషన్ చేయండి, నో ప్రాబ్లం, రైట్. సరే సార్, ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఒక సర్వర్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్, సర్వర్. సర్వర్, ఓకే. ఈ సర్వర్ లో యాక్చువల్ గా మనకి బై డిఫాల్ట్ 8 GB డేటా ఉంటుంది. యాక్చువల్ గా 8 GB డేటా డిస్క్ అనేది మనకి, ఎస్, 8 GB డిస్క్, 8 GB డిస్క్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఎప్పుడు మనం సర్వర్ తయారు చేసేటప్పుడే 8 GB డిస్క్ అనేది అటాచ్ చేయబడి ఉంది ఆల్రెడీ. ఎస్, ఆల్రెడీ అటాచ్డ్. ఎప్పుడు సార్ అది మనకు కనపడలేదే? ఎస్, మీరు తెలియకుండానే సర్వర్ క్రియేషన్ అప్పుడే వాల్యూమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. వాల్యూమ్, ఆ వాల్యూమ్ లో 8 GB అనేది ఆల్రెడీ ఉంది ఆప్షన్. ఆప్షన్ మీరు తెలియకుండానే ఎస్ క్లిక్ కొట్టేస్తున్నారు. తర్వాత సర్వర్ లాంచ్ చేయండి అని చెప్తున్నారు ఏడబ్ల్యూఎస్ వాడికి. వాడు 8 GB డిస్క్ తోటి మీకు సర్వర్ లాంచ్ చేసి ఇచ్చాడు మీకు, అంతే. దిస్ ఇస్ దేర్ సర్వర్. ఇది లైనెక్స్ అయినా, ఇది లైనెక్సే. లైనెక్స్ సర్వర్ కి 8 GB డిస్క్ అటాచ్ అయిపోయింది, రైట్. సో ఈ డిస్క్ దేనికయ్యా అంటే, ఎస్, మనం ఈ డిస్క్ లోనే ఆపరేటింగ్ సిస్టమ్ స్టోర్ చేస్తాం. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్ స్టోర్ చేస్తాం. ఎస్, తర్వాత మనకి వేరే వేరే డిఫరెంట్ టూల్స్, టెక్నాలజీస్, ఏదైనా సరే టూల్స్ అండ్ టెక్నాలజీస్ లైక్ జావా, పైథాన్, .NET అన్ని కూడా టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఆల్సో విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ద డిస్క్. అంటే ప్రతిదీ కూడా సర్వర్ కి అటాచ్ అయిన డిస్క్ లోనే మనం స్టోర్ చేస్తా ఉంటాం. సింపుల్ గా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ టోటల్ ఇలా ఇలా స్టోర్ చేస్తాం, రైట్. అయితే ఇక్కడ మనకి సింపుల్ గా ఇదే కాకుండా, సింపుల్ గా ఇదే సర్వర్ కి, ఎస్, బిజినెస్ డేటాని కూడా, బిజినెస్ డేటా కూడా స్టోర్ చేయాలి ఇదే సర్వర్ లో. అప్పుడు వాడేం చెప్పాడు, బాస్, మీరు ఎప్పుడైనా సరే ఇది టూల్స్ అండ్ టెక్నాలజీస్ అప్లికేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, బట్ దీన్ని వదిలేసేసి ఎస్ నెక్స్ట్ వేరే డిస్క్ తీసుకోండి అన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఆ తర్వాత అప్లికేషన్స్ ఉన్నాయి, టూల్స్ అండ్ టెక్నాలజీస్ అన్ని ఉన్నాయి. దీనిలో గనక బిజినెస్ డేటాని స్టోర్ చేస్తే ఇఫ్ ఎనీథింగ్ ప్రాబ్లం విత్ దిస్ డిస్క్, చాలా రిస్క్ అవుతుంది, చాలా ప్రాబ్లం వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఎప్పుడైనా సరే ఓఎస్ క్రాష్ అయితే వెంటనే మొత్తం ద డేటా విల్ బి అరైజ్డ్, డేటా విల్ బి క్లోజ్, ల్యాబ్స్ మొత్తం అయిపోతుంది. కాబట్టి డోంట్ స్టోర్ యువర్ బిజినెస్ డేటా ఇన్సైడ్ ద డిస్క్. సో ఈ డిస్క్ లో మీరు బిజినెస్ డేటాని స్టోర్ చేయొద్దని ఎస్ చెప్పాడు. స్ట్రాంగ్లీ రికమెండెడ్. అంటే ఎందుకు సార్, మరి వేరే డిస్క్ మనం అటాచ్ చేయొచ్చు? ఎస్, యూ కెన్ అటాచ్ వన్ మోర్ డిస్క్ టు ద సర్వర్. దిస్ ఇస్ వన్ మోర్ డిస్క్. ఎస్ ఎస్, దేనికోసం సార్? ఈ డిస్క్ నెంబర్ 2, డిస్క్ నెంబర్ 1 ఆల్రెడీ ఉంది, డిస్క్ నెంబర్ 2 ఈజ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ బిజినెస్ డేటా స్టోరేజ్ పర్పస్. బిజినెస్ డేటా స్టోరేజ్ పర్పస్, ఓన్లీ బిజినెస్ డేటా స్టోరేజ్ పర్పస్, అట్లా. సో ఆల్ ద బిజినెస్ డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, డిస్క్ 2. డిస్క్ నెంబర్ 2 లో ఆల్ ద బిజినెస్ డేటా విల్ బి స్టోరింగ్. ఓకే, ఎక్కడ ఇది సర్వర్ కి అటాచ్ అయిందా? అయింది. అయితే ఈ సర్వర్ కి అటాచ్ అయిన ఈ డిస్క్ ని ఫస్ట్ మనం తయారు చేయాలి.
డిస్క్ ని తయారు చేయాలి ఫస్ట్. ఎస్, క్రియేట్ డిస్క్. ఓకే, క్రియేట్ డిస్క్. ఓకే, ఆహా, క్రియేట్ డిస్క్ కరెక్టే, బాగుంది. మరి ఎంత సైజ్ కెపాసిటీ కావాలా? ఎస్, యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సో నేనేమంటానంటే 100 GB అనుకోండి, లెట్స్ సే, ఆర్ 200 GB, వాట్ ఎవర్ ఇట్ ఇస్, రైట్. 200 GB డిస్క్ ని మనం తయారు చేసాం ఇక్కడ ఒక ప్లేస్ లో. ఇక్కడ సార్ అది ఏడబ్ల్యూఎస్ లోనా? ఏడబ్ల్యూఎస్ లోనే 200 డిస్క్ ని మనం తయారు చేయాలి. తయారు చేసిన ఈ 200 GB డిస్క్ ని డైరెక్ట్ గా ఈ సర్వర్ కి అటాచ్ చేయాలి, అంతే. సో తయారు చేయటం, తర్వాత దీనిని డిస్క్ కి అటాచ్ చేయటం, సారీ, సర్వర్ కి అటాచ్ చేయటం. ఎస్, ద ప్రాసెస్ యాక్చువల్గా చెప్పాలంటే అలాగా మనం చేయొచ్చు. డిస్క్ ని తయారు చేయొచ్చు, మనమే డిస్క్ ని అటాచ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు ఎలాగిస్తున్నాడంటే, ఎస్, సింపుల్ గా మనకి దాన్ని ఏమని పిలుస్తామంటే ఈబిఎస్ అంటాం. ఈబిఎస్, బ్లాక్ స్టోరేజ్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఎస్, దీని నుంచి మనకి వాడు డిస్క్లు ఇస్తున్నాడు బాస్. అంటే ఈ మొత్తం కూడా ఈబిఎస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ డిస్క్లే మొత్తం కూడా. ఈబిఎస్ వాల్యూమ్స్. సార్ ఈ బిఎస్ ఏంది, బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంది? మాకు అర్థం కాలేదే. ఏం లేదు, బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటంటే, ఎస్, ఇక్కడ ఇదిగోండి, ఇది డిస్క్ అనుకోండి, ఇది డిస్క్. ఓకే, ఈ డిస్క్ లోపల లెట్స్ సే ఎజ్యూమ్ దాట్ దేర్ మైట్ బి ఎ బ్లాక్స్, ఇట్లా బ్లాక్స్ ఉంటాయి. ఎస్ ఎస్, ఇది దీస్ ఆర్ ఆల్ కాల్డ్ బ్లాక్స్. స్మాలెస్ట్ యూనిట్స్ అనుకోండి, స్మాలెస్ట్ యూనిట్స్. అండ్ ది స్మాలెస్ట్ యూనిట్స్ ఇన్ దిస్ బ్లాక్స్ వీ కెన్ స్టోర్ అవర్ డేటా. ఓకే, అంటే డేటాని బ్లాక్స్ రూపంలో స్టోర్ చేసి పెడతాడా వీడు? అవును, స్టోరేజ్ అనేది, డేటా అనేది బ్లాక్స్ రూపంలో స్టోర్ చేసి పెడతాం. అసలు ఈ డిస్క్ లో డేటా అనేది బ్లాక్స్ రూపంలో స్టోర్ అవుతుంది కదా. వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ దిస్ బ్లాక్ స్టోరేజ్? అసలు బ్లాక్ స్టోరేజ్ వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు మనం వై వి గో ఫర్ బ్లాక్ స్టోరేజ్, వై నాట్ గో ఫర్ అదర్ వే? అంటే ఎందుకు అనంటే, ఇక్కడ ఇక్కడ ఎందుకని మనం అలా చెప్పాలంటే, a small amount of data will be stored inside this small chunks of data, small chunks of blocks. ఇది చూసారా, ఇది ఒక బ్లాక్ అనుకుంటే ఇక్కడ కొంత డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్లాక్ అనుకుంటే ఇక్కడ కొంత డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్లాక్ అనుకుంటే ఇక్కడ కొంత డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా డేటా స్టోర్ చేసుకోవచ్చు, రైట్ రైట్. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సరే ఒక ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఈ బ్లాక్ స్టోరేజ్ అనేది చాలా ఫాస్ట్ గా మనకి రిజల్ట్ ఇస్తుంది. వెరీ వెరీ ఫాస్ట్, వెరీ వెరీ ఫాస్ట్. ఆ తర్వాత మనం మోడిఫై చేసినా కూడా చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తాయి. మోడిఫై చేయటం, ఓకే, అంటే దట్ మీన్స్ వాట్, రైటింగ్ అండ్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఫాస్ట్. అంటే డేటాని స్టోర్ చేసుకోవడం ఫాస్ట్ గా చేయొచ్చు, డేటాని మోడిఫై చేయడం ఫాస్ట్ గా చేయొచ్చు, డేటాని రీడ్ చేయడం కూడా ఫాస్ట్ గా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న బ్లాక్స్ లో డేటా ఉంటుంది కదా. దట్ మీన్స్ వాట్, ఈ డేటాని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డేటాని మోడిఫై చేసుకోవచ్చు అంటే ఈజీగా తీసుకొని, అంటే చిన్న బ్లాకే కదా, దీన్ని తీసుకొని డైరెక్ట్ గా మోడిఫై చేసి పడేయచ్చు. ఓకే, సరే, డేటాని మోడిఫై కాదు, అసలు డేటాని పూర్తి స్థాయిలో నాకు కావాల్సిన డేటాని డిలీట్ చేయాలంటే, ఎస్, ఈ బ్లాక్ ఆఫ్ స్టోరేజ్ కదా, ఈ బ్లాక్ లో నీ డేటా ఉంది, యూ కెన్ పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. ఎస్, యూ కెన్ డిలీట్ దిస్ డేటా వెరీ ఈజీలీ బికాస్ వీఆర్ మెయింటైనింగ్ అవర్ డేటా ఇన్సైడ్ అ బ్లాక్. అంటే బ్లాక్ అంటే మాకు అర్థం కాలేదు సార్. బ్లాక్ అంటే ఇస్ ఎ స్టోరేజ్ ఏరియా, నథింగ్ బట్ వాట్, a smallest amount of a data storage unit is called a block. The smallest data storage unit is called a block. అంతే, ఒక బ్లాక్ 2 3 4 5 6 7 8 మనకు తెలుసు ఆల్రెడీ బ్లాక్స్ మొత్తం. దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? ఏం లేదు, మనం ఎప్పుడైనా సరే డేటాని అప్లోడ్ చేయాలంటే, రైట్ చేయాలంటే ఫాస్ట్ గా రైట్ చేసి పడేయచ్చు. డేటాని తీసుకోవాలంటే ఫాస్ట్ గా తీసుకోవచ్చు, ఎందుకంటే స్మాల్ యూనిట్ కదా ఇది. అలా కాకుండా డేటా అనేది పూర్తి స్థాయిలో ఈ బ్లాక్ కాకుండా వేరేది ఉంది, ఎస్, ఆ స్టోరేజ్ తీసుకుంటే చాలా స్లో అవుతుంది, డెడ్ స్లో. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంటే ఏంది, ఎస్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిజినెస్ అప్లికేషన్, అయితే ఆన్లైన్ లో జరిగే ప్రతి బిజినెస్ అప్లికేషన్స్ కి, ఎస్, మనకి ఈబిఎస్ వాల్యూమ్సే మనం ఉపయోగిస్తాం. ఈబిఎస్ డిస్కుల్నే మనం ఉపయోగిస్తాం. ఎందుకంటే ఆపరేషన్స్ ఫాస్ట్ గా జరగటానికి. అది ఈ కామర్స్ బిజినెస్ అయినా, అది బ్యాంకింగ్ బిజినెస్ అయినా, ఎస్, సమ్ అదర్ ఏ బిజినెస్ అయినా సరే వి గో ఫర్ ఈబిఎస్ వాల్యూమ్స్. బట్ ఈబిఎస్ వాల్యూమ్స్ ఎవరిస్తారు సార్ అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఇస్తాడు.
ఎలా ఇస్తాడు? మనం తయారు చేసుకోవాలా. ఎస్, వాడు ఇలాగా ఇస్తాడు ఆప్షన్ ఈబిఎస్ అని రాస్తాడు. రాసిన వెంటనే అక్కడికి వెళ్ళి మనం తయారు చేసుకోవాలి. ఏమని? బాబు నాకు 200 GB డిస్క్ కావాలమ్మా అని. ఆ డిస్క్ కి నేను పేరు కూడా ఇచ్చుకుంటా. ఎస్ నేమ్, డిస్క్ నేమ్, ఎస్ 200 GB ఈ డిస్క్ నేమ్ ఇది, ఎస్ తయారు చేసేస్తా. తయారు చేసిన తరువాత ఈ డిస్క్ మొత్తాన్ని తీసుకొచ్చి ఎస్ నా సర్వర్ కి అటాచ్ చేసి పడేస్తా. దిస్ ఇస్ మై సర్వర్. అంతే, నా సర్వర్ కి అటాచ్ చేసి పడేస్తా డిస్క్ మొత్తాన్ని. అంతే, సింపుల్. సో ఆ డిస్క్ లో మన డేటా స్టోర్ అవుతా ఉంటది అనమాట. సో ఇదేంటిది? బ్లాక్ స్టోరేజ్ అని చెప్తున్నాను నేను. బ్లాక్ స్టోరేజ్ అర్థమైందా? సో డౌన్లోడ్ ఈజీగా అయిద్దా? చాలా ఫాస్ట్ గా అయింది. మోడిఫికేషన్ ఈజీగా అయిద్దా? చాలా ఫాస్ట్ గా అయింది. ఎస్, మీరు ఎవరైనా ఉన్నారు, సపోజ్ బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలంటే, హే బాబు ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ మీరు స్టార్ట్ చేయండి, టుమారో మేము ఇస్తామంటే కాదు కదా. నో, ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తే జస్ట్ 2 or 3 or 5 seconds లోపల అది డౌన్లోడ్ అవ్వాలి కాఫీ డేటా. అదర్వైజ్ చెక్. ఎందుకంటే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అంటే, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ లోనే తీసుకుంటాం. దట్ మీన్స్ వాడు మొత్తం కూడా టోటల్ గా చెప్పాలంటే, అంటే నేను చెప్పేది ఏమంటే, ఏదైనా సరే డేటా ఉంటే ఆ డేటాని ఫాస్ట్ గా స్టోర్ చేయాలన్నా ఓకే, ఫాస్ట్ గా అప్డేట్ చేయాలన్నా ఓకే, ఫాస్ట్ గా డిలీట్ చేయాలన్నా ఓకే, ఫాస్ట్ గా రీడ్ చేయాలన్నా ఓకే, ఏది చేయాలన్నా సరే ఈబిఎస్ వాల్యూమ్స్ మనం ఉపయోగిస్తాము. అంతే, సింపుల్. ఈబిఎస్ వాల్యూమ్ మనం ఉపయోగిస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైమ్ క్వశ్చన్స్ ఆల్సో. ఎస్, ఇది రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వాడతారు. అంటే ఈబిఎస్ వాల్యూమ్స్ లో మనం ఇంకో మాట చెప్పాలంటే, ఆ ఫ్రీక్వెంట్ అప్డేట్స్ పాసిబుల్. ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్ గా అప్డేట్ చేయాలనుకున్న డేటా దీంట్లోనే పాసిబుల్ అయితే ఫాస్ట్ గా చేసి పడేయచ్చు. ఫ్రీక్వెంట్ అప్డేట్స్, దట్ మీన్స్ వాట్, డైనమికల్లీ చేంజెస్ డేటా. డైనమికల్లీ చేంజింగ్ డేటా ఈస్ పాసిబుల్. ఎస్ అంటే డైనమిక్ గా ప్రతిసారి, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కి డేటా చేంజ్ అవుతుంటుంది. డైనమిక్ డేటా మీన్స్ వాట్, ఇట్ ఈస్ చేంజింగ్ కంటిన్యూస్లీ. అది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూనే ఉంటుంది. దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే వాల్యూమ్స్ ఏదైనా ఉందంటే అది ఈబిఎస్ వాల్యూమ్స్. అర్థమైందా? అంటే మనకు కావాల్సిన డేటాని మాడిఫై చేయొచ్చు. ఎస్, ఇది ఈ బ్లాక్ లో డేటా ఉంది బాస్, వి గో ఫర్ దిస్ బ్లాక్ అండ్ వీ కెన్ మాడిఫై. సార్ మనకి ఇవన్నీ తెలియదు కదా, ఎవరు చేస్తారు? ఎస్, వాళ్ళే చూసుకుంటారు. ఇంటర్నల్ గా మెకానిజం ఉంది, ఆ మెకానిజం చూసుకునేది నీకు సంబంధం లే. నువ్వు ఏదైతే కావాలనుకున్నావు దాని వరకే నువ్వు ఇస్తావు. బట్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ఇన్సైడ్ అ మెకానిజం. మీకు సంబంధం లా. ఎస్, టోటల్ గా చేంజెస్ ఆర్ అఫెక్టెడ్ ఓన్లీ a పర్టికులర్ బ్లాక్. చేంజెస్ ఆర్ ఎఫెక్టెడ్ ఓన్లీ a పర్టికులర్ బ్లాక్. మిగతా బ్లాక్ సంబంధం లేదా? సంబంధం లే. అందుకోసం ఫాస్ట్ అంటున్నాను నేను. మిగతా బ్లాక్స్ ఎస్ సంబంధం లే. నో, నాట్ నాట్ రిక్వైర్డ్. There are so many blocks are available, but it's not required, right? So read the blocks and apply the modifications and apply something. Yes, whatever it is, yes, you can. Okay, you can update the data. Okay, ఏదైనా సరే, ఏది చేయాలన్నా సరే, ఓకే, నో ప్రాబ్లం. సో దట్ మీన్స్ వాట్, మల్టిపుల్, ఎస్, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్, టోటల్ గా చెప్పాలంటే ఆన్లైన్ బిజినెస్ కి ఇది వెరీ మచ్ సూటబుల్ బాస్. దిస్ ఇస్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ ఆన్లైన్ బిజినెస్. టోటల్ గా ఇప్పుడు ప్రజెంట్ నడిచే బిజినెస్ లో మొత్తానికి మనం వాడేది ఏంటంటే ఈబిఎస్ఏ. సార్ మా ఫ్రెండ్ చెప్పాడు, అక్కడ వేరే చెప్పాడు, S3 అన్నాడు, S3 బకెట్స్ అన్నాడు. ఇవన్నీ అంటే మీరు యూట్యూబ్ లోను అక్కడ ఇక్కడ చూసుంటారు. కొంచెం ఆగండి, తర్వాత వస్తుంది. ఓకే, ఈ S3 బకెట్స్ అనే అవన్నీ ఇవన్నీ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అనే వస్తాయి కొంచెం కొంచెం ముందు వస్తాయి, ఇప్పుడు రావాయి. ఓకే, ఈబిఎస్ ఇది ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇది రైట్, బాగుంది. సో మనం ఆన్లైన్ లో ఏదైనా సరే బిజినెస్ యాక్టివిటీ నడిపిస్తున్నాం అంటే ఇది కావాలి. సరే, అయితే ఇక్కడ బాగుంది కానీ చిన్న ప్రాబ్లం ఉంది దీంట్లో. ఏంటి సార్, ఏం ప్రాబ్లం అది? ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే, ఇది సర్వర్. ఓకే, ఇది సర్వర్ బాస్. ఈ సర్వర్ లో ఆల్రెడీ నేను చెప్పాను. ఎస్, ఇది డిస్క్ ఏది ఈబిఎస్ వాల్యూమ్. ఇది ఓకే, ఈబిఎస్ వాల్యూమ్, రైట్. ఇప్పుడు మనం ఈబిఎస్ వాల్యూమ్ లో సింపుల్ గా ఇది 100 GB అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈబిఎస్ వాల్యూమ్స్ లో మన డేటా అంతా స్టోర్ చేస్తూ ఉన్నాం. ఇలా ఇలా స్టోర్ చేస్తూ ఉన్నాం. ఎస్. మరి ఇలా స్టోర్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా స్టోర్ మొత్తం డేటా అంతా స్టోర్ అయిపోయింది. పొరపాటున ఫుల్ అయిపోయింది సార్.
సార్ డిస్క్ ఫుల్, అప్పుడు డిస్క్ ఫుల్ ఎర్రర్ వస్తుంది. డిస్క్ ఫుల్ ఎర్రర్. ఓకే, సపోజ్ లెట్స్ సే దిస్ ఇస్ వాట్ బ్యాంకింగ్ అప్లికేషన్. We are using this server for our banking purpose, banking. Okay, so most of the people are doing some transactions. All the banking transactions will be storing inside this place. మొత్తం ఫుల్ అయిపోయింది, డేటా ట్రాన్సాక్షన్ తో నిండిపోయింది. అప్పుడు ఏమొస్తుంది కస్టమర్ కి, హే కస్టమర్ డిస్క్ ఫుల్ ఎర్రర్, నేను ఇప్పుడు చేయలేనంటే కాదు కదా. సో అప్పుడు ప్రాబ్లమా కాదా? ఎస్ ఎస్, వెరీ 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 సీరియస్ ఇష్యూ అది. ఓకే, మరి దానికి ఏం చేసుకోవాలా? దానికి మరొక డిస్క్ అటాచ్ చేసుకోవాలా? ఇక సర్వర్ కి ఎందుకు అటాచ్ చేసుకోవాలి? ఎందుకంటే మరి అంతే కదా, ఇప్పుడు డిస్క్ ఫుల్ అయింది, మరి ఇంకో డిస్క్ అటాచ్ చేసుకోవాలి. సెకండ్ సార్ అట్ట కాదు సార్, మాకు ఒక డౌట్ ఉంది సార్. యాక్చువల్గా డిస్క్ 1 డిస్క్ 2 మీరు చేశారు సార్, అట్లా కాకుండా డిస్క్ నే ఎక్స్పాండ్ చేస్తే పోలా? అంటే ఇప్పుడు ఇది హార్డ్ డిస్క్, ఇది హార్డ్ డిస్క్ ఎంత? 16 GB హార్డ్ డిస్క్ అనుకోండి, 1 TB హార్డ్ డిస్క్. 1 TB హార్డ్ డిస్క్ ఉంది నీ దగ్గర. ఓకే, దిస్ ఇస్ వాట్ ఫిజికల్ డిస్క్. 1 TB హార్డ్ డిస్క్ ఉంది. 1 TB. మరి 1 TB హార్డ్ డిస్క్ ని ఎస్ నీ ల్యాప్టాప్ లోకి అటాచ్ చేశావు, రైట్, బాగుంది. ఈ 1 TB హార్డ్ డిస్క్ ఈ ల్యాప్టాప్ లో ఉంది బాస్, రైట్, బాగుంది. 1 TB హార్డ్ డిస్క్ మొత్తం ఫుల్ అయింది, మరి ఏం చేయాలా? ఎస్, తప్పకుండా నువ్వు ఈ ల్యాప్టాప్ ఏం చేయాలా? తప్పకుండా స్టాప్ ద ల్యాప్టాప్ ఇమీడియట్లీ, సింపుల్ గా. తర్వాత ఏంది? ఎస్, దీన్ని తీసేసి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం లేదే, మరి ఏం చేయాలా? దీన్ని కాపీ చేసుకొని దేంట్లోకి, వేరే డిస్క్ లోకి 2 TB డిస్క్ తీసుకోవాలి. మళ్ళీ నువ్వు పర్చేజ్ చేసుకొని ఆ 2 TB డిస్క్ లో ఇదంతా కాపీ చేసేసి అప్పుడు ఈ 2 TB డిస్క్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. నీకున్న ఆప్షన్ అదే, వేరే ఆప్షన్ లేదు. ఇక లేదు లేదు సార్, దీనికి మరో డిస్క్ ఇట్లా యాడ్ నో. అంటే దీన్ని పూర్తి స్థాయిలో అంటే నేనేం చెప్తానంటే ఎక్స్పాన్షన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. ఎట్లా కుదురుతుంది అంటున్నా, కుదరదు. కాబట్టి 2 TB డిస్క్ మళ్ళీ చేసుకోవాలి. ఇది అయిపోతే మళ్ళీ నెక్స్ట్, ఇది అయిపోతే మళ్ళీ నెక్స్ట్. ఇలా అంటే ఒక 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 ల్యాప్టాప్ కి వాడు ఇస్తాడు కెపాసిటీ, బాబు యూ కెన్ యూ కెన్ అటాచ్ 6 TB ఆల్సో అని, యూ కెన్ అటాచ్ 1 TB ఆల్సో అని. దాని ప్రకారం మనం వి గో ఫర్ కాన్ఫిగరేషన్, నో ప్రాబ్లం. అయితే అది ల్యాప్టాప్ అయింది, మరి ఇక్కడ సర్వర్ అయిపోయింది. సర్వర్ ని మనం స్టాప్ చేయలేం. ఎస్, సర్వర్ ని మనం స్టాప్ చేయలేం. ఓకే, ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇఫ్ ఐ స్టాప్ ద సర్వర్, సపోజ్ లెట్స్ సే దిస్ ఇస్ మై ప్రొడక్షన్ సర్వర్, if I stop my production server, then what about my ongoing business? The entire ongoing business will be down, will be collapsed. ఎందుకంటే అంతే కదా. సో కాబట్టి ఐ నీడ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇమీడియట్లీ. రిజాల్వ్ చేయాలి నేను. ఎస్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, ఎస్ ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, AWS క్లౌడ్ ఇంజనీర్ గా నేనేం చేయాలా? దీన్ని రిజాల్వ్ చేయాలి వెంటనే. ఓకే ఓకే ఓకే, అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే ఈ డిస్క్ ని మళ్ళీ పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేసుకున్నా, ఏది చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా సరే ఎస్, తప్పకుండా మీకైతే ఎస్ ప్రాబ్లం అయితే వస్తుంది కదా. సరే సార్, ప్రాబ్లం ఒకటైతే ఇది ఒక ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసాం. దట్ మీన్స్ వాట్, సేమ్ డిస్క్ ని ఎస్ ఇంకొక సందర్భాల్లో మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం, బాగుంది. సేమ్ డిస్క్ ని మరొక సర్వర్ కి ఉపయోగించవచ్చు సార్. యాక్చువల్ గా ఇక్కడ ఒక డిస్క్ నెంబర్ 2 ఉంది బాస్. డిస్క్ నెంబర్ 2 ని కాదని చెప్పేసి ఎస్ ఇదే డిస్క్ ని దీనికి అటాచ్ చేయటం అవుతుందా? కెన్ యూ అటాచ్ ద సేమ్ డిస్క్ టు ద వన్ మోర్ సర్వర్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆన్ ద స్పాట్? పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఒక సర్వర్ కు ఉన్న డిస్క్ ని మరొక సర్వర్ కి అటాచ్ చేయలేవు. అక్కడ కావాలంటే ఇక్కడ తీసేసి ఎస్ డైరెక్ట్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకుంటే మరి వాట్ అబౌట్ డేటా? ఈ సర్వర్ లో డేటా కావాలి కదా, అదొక ప్రాబ్లం. కాబట్టి ఇది ఒక సర్వర్ నెంబర్ 2, ఇది ఒక సర్వర్ నెంబర్ 1. ఒక సర్వర్ కున్న డిస్క్ ని మరొక సర్వర్ కి అటాచ్ చేయలేము. ఒక సర్వర్ ఒక వాల్యూమ్ అంతే, ఒక సర్వర్ ఒక వాల్యూమ్. బట్ మల్టిపుల్ సర్వర్స్ కి ఒకే వాల్యూమ్ ని చేయలేమా? నో వే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మల్టిపుల్ సర్వర్స్ కి ఒకే వాల్యూమ్ ని చేయలేము, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఒక సర్వర్ కి మల్టిపుల్ వాల్యూమ్స్, ఎస్ అది సేమ్ వాల్యూమ్ ని ఒకే అన్ని సర్వర్లకు మనం ఇవ్వలేము. సపోజ్ ఇక్కడ ఉన్నాం, ఒక సర్వర్ నెంబర్ 1 ఉంది, ఇక్కడ ఉన్నాం సర్వర్ నెంబర్ 2 ఉంది, రైట్, ఇక్కడ ఉన్నాం సర్వర్ నెంబర్ 3 ఉంది, రైట్. ఇక్కడ ఈబిఎస్ వాల్యూమ్ ఇక్కడ ఉంది, ఈబిఎస్ వాల్యూమ్. సో ఈ ఈబిఎస్ వాల్యూమ్ ని ఎంత అంటే 100 GB, లెట్స్ సే దిస్ ఇస్ 100 GB. సో క్యాన్ యూ అటాచ్ దిస్ ఈబిఎస్ వాల్యూమ్ నెంబర్ 1 టు ద 3 సర్వర్స్? నో, నాట్ పాసిబుల్. ఓకే, మరి దేనికి సార్? దీన్ని మొత్తాన్ని ఈ సర్వర్ కైనా అటాచ్ చేసేసి, ఈ సర్వర్ అయినా అటాచ్ చేసేసి, ఈ సర్వర్ కైనా అటాచ్ చేసేసి, అంతే. ఆప్షన్ నెంబర్ 1 యు గో విత్
Only one server. That means what? Each EBS volume can attach only one server only. EBS volume 1 can attach only one server. EBS volume 2 తీసుకొని మళ్ళీ చేసుకో, no problem. EBS volume 2 cannot attach one more server. EBS volume 3 can attach one more server. Yes, like this. It is possible, but one volume, yes, will not be attached to multiple servers. One volume will not be allowed to multiple servers. సరే, ఎలాగలాగా మీరు తంటాలు పడి ఈబిఎస్ వాల్యూమ్ ని తయారు చేశారు. దిస్ ఇస్ మై సర్వర్, ఓకే, దిస్ ఇస్ మై సర్వర్ అండ్ దిస్ ఇస్ మై డిస్క్. ఓకే, డిస్క్ అంటే ఈబిఎస్ వాల్యూమ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే డిస్క్ అనుకోండి. రైట్ డిస్క్. సో ఈ డిస్క్ లో డేటా అంతా ఉంది బాస్. మై ఆన్ గోయింగ్ బిజినెస్ డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. రైట్, ఎక్సలెంట్, బాగుంది. అయితే ఆల్ ఆఫ్ సడన్ మై వర్చువల్ మిషన్, మై సర్వర్, మై EC2 ఇన్స్టెన్స్ ఏదైనా ఒకటే బాస్. వర్చువల్ మిషన్ అన్నా ఎస్, EC2 ఇన్స్టెన్స్ అన్నా ఎస్, సర్వర్ అన్నా ఎస్ ఏదైనా ఒకటే. ఓకే, అయితే ఎజూర్ లో వర్చువల్ VM అన్నాడు, వర్చువల్ మిషన్ అన్నాడు డైరెక్ట్ గా. ఆయన ఇక్కడ AWS లో EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ EC2 ఇన్స్టెన్స్ అంటే AWS లో భాష, వర్చువల్ మిషన్ అంటే ఎస్ ఎజ్యూర్ లో భాష, అలాగనమాట. కానీ రియల్ గా చెప్పాలంటే ఇది వర్చువల్ మిషనే. అది AWS అయినా, అది ఎజ్యూర్ అయినా, ఏదైనా సరే ఇది వర్చువల్ మిషనే. ఎస్, ఇది ఫిజికల్ మిషన్ కాదు. సో మరి ఇది ఈ వాల్యూమ్ కూడా సార్ ఇది వర్చువలా ఫిజికలా? ఇది కూడా వర్చువలే. వర్చువల్ డిస్క్ ఇది కూడా, వర్చువల్ డిస్క్ ఇది కూడా. సర్వర్ వర్చువలే, డిస్క్ వర్చువలే. మరి సర్వర్లో ఉన్న ర్యామ్ సార్, సర్వర్లో ఉన్న ర్యామ్ కూడా వర్చువల్ ర్యామే. ఓకే, మరి సర్వర్లో ఉన్న CPU సార్, అది CPU కూడా వర్చువల్ CPUనే. సర్వర్లో ఉన్న CPU కూడా వర్చువల్ మొత్తం వర్చువలే, నాట్ ఫిజికల్. ఓకే, సో ఇప్పుడు సరే సార్, ఇక్కడ ఇదంతా బాగానే ఉంది, డేటా అనేది స్టోర్ అవుతూ ఉంది. నా పాయింట్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ద సర్వర్ డౌన్ అయిపోయింది. టోటల్ గా క్రాష్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ డౌన్ అయిపోయింది, ఇట్స్ నాట్ వర్కింగ్. బట్ వాట్ అబౌట్ మై డేటా? సర్వర్ లేనప్పుడు, సర్వర్ డౌన్ అయినప్పుడు, సర్వర్ పనిచేయనప్పుడు వాట్ అబౌట్ మై డేటా? ఎస్, కెన్ ఐ లూజ్ మై డేటా? తప్పకుండా, అంతే కదా. డేటా అనేది ఎస్, సర్వర్ పనిచేయట్లేదు కదా ఇప్పుడు. మరి డేటా, వాట్ అబౌట్ డేటా? వేస్ట్ అయిపోతుంది. ఆల్ ఆఫ్ సడన్ my data will also be gone. Why? Because this mission is not available, boss. Suddenly the virtual mission is going down. Can you access the data? Is it possible? అంటాడు వాడు. ఏమంటాడు చెప్తా వినండి. సో all of sudden, yes, all of sudden, okay, your virtual machine is going down. Your VM virtual machine is going down. Yes, okay. Question వేస్తాడు, can you access the data? Can you access the data? No, not possible. No. Why? Because the disk is also not available. సర్వరే లేదు. అయితే ఇక్కడ చాలా చాలా సూక్ష్మంగా మీరు ఆన్సర్ చెప్పాలి. అయితే దానికి ఇంకొక ఆన్సర్ కూడా చెప్పాలి. ఎస్, బిఫోర్ గోయింగ్ డౌన్, ఎస్ వి మస్ట్ టేక్ ద బ్యాకప్ కదా. అవునవును, ఎస్ వి మస్ట్ టేక్ ద బ్యాకప్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ స్నాప్షాట్ మీన్స్ వాడు బ్యాకప్ తీసుకోవచ్చు. బ్యాకప్ తీసుకొని ఎస్ ఇదే డేటాని మరొక సర్వర్ కి అటాచ్ చేయడం, అంతేగా, ఇంకేం లేదు. మరొక సర్వర్ కి అటాచ్ చేయాలా, మరొక సర్వర్ కి డిస్క్ ని అటాచ్ చేస్తే ఆ సర్వర్ నుంచి మనం డేటాను చెక్ చేసి చూసుకోవచ్చు. దట్స్ ఇట్, అంతే. మరి ఈ డేటాని మాత్రం ఎస్ ఇక్కడ డిస్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే ఉండదు. వై? నాట్ పాసిబుల్. బికాస్ ద సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్, ద సర్వర్ ఈస్ డౌన్. ఇది ఒక ఎస్, పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఇది ఒక బ్యాడ్ సిచ్యుయేషన్ అని చెప్పాలి. ఎందుకంటే సర్వర్ డౌన్ అయినప్పుడు, డేటా అందుబాటులో లేనప్పుడు వాట్ అబౌట్ మై కస్టమర్? కస్టమర్ మే ఫీల్ వెరీ బ్యాడ్. దాట్స్ వై వీ నీడ్ టు టేక్ ద బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ తీసుకోవడాన్ని ఎస్ మనం ఏమని పిలుస్తామంటే స్నాప్షాట్ అంటే ఏం సార్? మాకు అర్థం కాలేదు. ఏం లేదు, ఇక్కడ ఎస్ అది సర్వర్ అనుకుంటే ఆ సర్వర్ కి ఇది డిస్క్ బాస్. ఈ డిస్క్ నుంచి మనం ఒక స్నాప్షాట్ తయారు చేస్తాం. స్నాప్షాట్ అంటే ఇమేజ్ స్నాప్షాట్ తయారు చేసి ఎస్ ఆ స్నాప్షాట్ ని ఎస్ అంటే స్నాప్షాట్ ఇమేజ్ రూపంలో స్నాప్షాట్ తయారు చేసి ఆ స్నాప్షాట్ నుంచి మనం మరొక డిస్క్ ని తయారు చేస్తాం. దట్ మీన్స్ మరొక EBS వాల్యూమ్ తయారు చేస్తాం.
దేని నుంచి సార్? ఈ స్నాప్ షాట్ నుంచే. అప్పుడు ఈబిఎస్ వాల్యూమ్ తయారు చేస్తాం. ఈ ఈబిఎస్ వాల్యూమ్ ని డైరెక్ట్ గా తీసుకెళ్లి మరొక సర్వర్ కి అటాచ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంతే. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ బ్యాకప్ అండ్ రిస్టోర్ అంటారు దీన్ని. సో సర్వర్ 1 అనేది డౌన్ అయిపోయింది. సో దాంట్లో ఉన్న డేటా అనేది అందుబాటులోకి లేదు. అప్పుడు మనం సర్వర్ 2 వస్తుంది. ఆ సర్వర్ 2 కి ఎస్ ఈ డేటా ఏదైతే డిస్క్ నుంచి స్నాప్ షాట్ తీసుకొని ఆ స్నాప్ షాట్ నుంచి డైరెక్ట్ గా మరొక డిస్క్ ని తయారు చేసి మళ్ళీ అక్కడ ఎస్ అటాచ్ చేయొచ్చు. అప్పుడు ద సర్వర్ 2 is running. That's why my customers are accessing this data very easily. This is called బ్యాకప్ అండ్ రిస్టోర్. దిస్ విల్ బి డన్ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. ఇవి మనం సెట్ చేయాలి వీటన్నిటిని. ఎస్ ఇవన్నీ జరగాలి అని. అదొక కేసు అనుకోండి, అలా చేయొచ్చు, బాగానే ఇబ్బంది లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ డేటా మాత్రం మనకు కనిపించకపోతే రిస్క్ కదా. డేటా బ్యాకప్ బాగానే ఉంది, స్నాప్ షాట్ బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, ఆప్షన్ ఇస్ సూపర్. బట్ ఎనీవే ఆల్ ఆఫ్ సడన్ మై సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్, బట్ మై డేటా విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ద కస్టమర్స్. కస్టమర్స్ అందుబాటులో ఉండదు. అది అదొక మిస్టేక్, అదొక ప్రాబ్లం. సరే, అయితే ఇప్పుడు ఇంకొకటి ఇంకో పాయింట్ ఏంటంటే, సో సింపుల్ గా అంటే మనకి ఈబిఎస్ గురించి కొంత అవగాహన అనేది ఉండాలి. ఈబిఎస్ గురించి కొంత అవగాహన ఉండాలి. సో ఇంకో పాయింట్ ఏంటంటే, దిస్ ఇస్ ఈబిఎస్ వాల్యూమ్ 1. ఎస్, దిస్ ఇస్ 200 GB ఈబిఎస్ వాల్యూమ్ బాస్. రైట్, ఎక్సలెంట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఐ వాంట్ టు అటాచ్ ద సేమ్ వాల్యూమ్ టు ద మల్టిపుల్ సర్వర్స్. ఈబిఎస్ వాల్యూమ్ ని ఎస్ మల్టిపుల్ సర్వర్స్ కి మనం అటాచ్ చేయాలా? చేయగలమా లేదా? ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు ఆన్సర్? నో. ఎస్ ఆ నో? ఒక ఈబిఎస్ వాల్యూమ్ ఉంది నా దగ్గర. క్యాన్ యూ అటాచ్ సేమ్ ఈబిఎస్ వాల్యూమ్ టు ద సర్వర్ 1, 2, 3? ఒకటో సర్వర్, రెండో సర్వర్, మూడో సర్వర్? No, no, sir, no. No, sir. Not possible. ఓన్లీ 1 సర్వర్, దట్స్ ఇట్. ఒక్క సర్వర్ కి మాత్రమే ఈ డిస్క్ ని అటాచ్ చేయగలం, దట్స్ ఇట్. 2 లేదు, 3 లేదు, నో వే, నాట్ పాసిబుల్. దట్ మీన్స్ వాట్? ఇదంతా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. 1 వాల్యూమ్ కెన్ అటాచ్ 1 సర్వర్ ఓన్లీ. అంతే, అంతే, అక్కడి నుంచి వేరే రావాలి. ఎస్, దిస్ ఇస్ వాట్. అయితే ఇఫ్ 1 వర్చువల్ మిషన్ గోయింగ్ డౌన్, సపోజ్ నేనేమంటానంటే, చూడండి, నాకు ఇప్పుడు ఇక్కడ ఈ మిషన్ అనేది, ఇదిగో వర్చువల్ మిషన్ 1 అనేది డౌన్ అయిపోయింది బాస్. మరి డేటా కనిపించదు కదా, కనపడదు, కనిపించదు. ఇఫ్ వర్చువల్ మిషన్ 1 ఈస్ గోయింగ్ డౌన్, ఐ విల్ నాట్ సీ మై డేటా. బట్ ఇప్పుడు నాకేం కావాలంటే, ఇఫ్ వర్చువల్ మిషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ డౌన్, అది డౌన్ అయినా సరే ఐ వాంట్ టు యాక్సెస్ మై డేటాని యాక్సెస్ చేసుకోవాలి. ఆల్ ద సర్వర్స్, ఎక్కడి నుంచైనా నేను డేటాని యాక్సెస్ చేసుకోవాలి. ఇది నా స్టెప్. ఇప్పుడు ఏంటంటే, అర్థం కాలేదు సార్? ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఆ సర్వర్ లో ఉన్న డిస్క్ ఇక్కడ ఉంది, బట్ సర్వర్ ఇస్ డౌన్, అందుబాటులో లేదు, బట్ డేటా కూడా అందుబాటులో లేదంటున్నా. బట్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఎస్ యాక్సెస్ చేసుకోవాలా? పాసిబుల్ అవ్వదు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, యాక్సెస్ చేసుకోవాలా? పాసిబుల్ కూడా కాదు. అదే విధంగా ఎస్ ఈ డేటా అనేది, ఎస్ ఇక్కడ ఉన్న ఈ పర్సన్ కి ఈ ప్రాజెక్ట్ లో డేటా అవసరం, ఇక్కడ ఉన్న ఈ పర్సన్ కి ఈ డేటా అవసరం. ఎస్, ఫర్ టెస్టింగ్ పర్పస్, ఫర్ సమ్ అదర్ రీజన్ పర్పస్, సమ్ అదర్ పర్పస్, ఇదే డేటా ఇతనికి కావాలి. బట్ సర్వర్ 1 లో ఉన్న ఈ డిస్క్, సర్వర్ 1 అనేది డౌన్ అయిపోయింది, ఈ డిస్క్ ఏమో అక్కడ ఉండిపోయింది, డేటా అనేది ఇక్కడే ఉంది. బట్ వాట్ అబౌట్ దిస్? సో క్వశ్చన్ మార్క్. ఓకే, ఎస్. అందుకోసం వాడు ఏం చేశాడంటే, ఎవరు ఏడబ్ల్యూఎస్ వాడిన వ్యక్తి ఏం చేశాడంటే, బాబు నేను ఎస్ ఒక సర్వీస్ ఇస్తాను, ఓకే, ఆ సర్వీస్ చూసి మీరు ఏం చేస్తారంటే ఒక వాల్యూమ్ తయారు చేసుకోండి. ఓకే, వాల్యూమ్ తయారు చేసుకోండి. ఎస్, ఓకే. ఈ వాల్యూమ్ ని ఎస్ ఇక్కడ సర్వర్ 1 ఉంది కదా, ఇది సర్వర్ 1, రైట్. ఈ సర్వర్ 1 కి అటాచ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఈ వాల్యూమ్ ని ఎస్ మళ్ళీ సర్వర్ 2 తీసుకోండి మీరు, సేమ్ సర్వర్. మళ్ళీ ఇదే వాల్యూమ్ ని సర్వర్ 2 కూడా అటాచ్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ ఆల్సో అటాచ్ ద సేమ్ వాల్యూమ్ టు ద సర్వర్ నెంబర్ 2 spot. Yes, at same point of time we can attach this volume to the server number 1 and the server number 2 also. This is the facility which was given by Linux or AWS people, right?
సో ఇక్కడ మళ్ళీ ఇంకో సర్వర్ ఉంది ఇక్కడ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ మోర్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ఇస్ వన్ మోర్ సర్వర్. ఓ సారీ బాస్. అంటే మీకు అర్థం కావడం కోసం నేను చేస్తాను. రైట్. సో దిస్ ఇస్ ఫస్ట్ సర్వర్, దిస్ ఇస్ సెకండ్ సర్వర్, దిస్ ఇస్ థర్డ్ సర్వర్, దిస్ ఇస్ ఫోర్త్ సర్వర్. రైట్. 4 సర్వర్లు ఉన్నాయి. సో AWS వాళ్ళు మనకి ఎస్ ఒక వాల్యూమ్ ఇస్తున్నారు. ఎస్ దిస్ ఇస్ వాల్యూమ్. దిస్ వాల్యూమ్ సైజ్ ఇస్ వాట్? నథింగ్. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫై. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు స్పెసిఫై. నో ప్రాబ్లం. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. బట్ దిస్ ఇస్ అన్లిమిటెడ్ వాల్యూమ్ బాస్. అన్లిమిటెడ్ వాల్యూమ్ ఇస్తున్నాడు అంటే అన్లిమిటెడ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు దీనికి? ఎస్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ పాలసీ ఉంది. అంటే డేటా ఎక్కువైనప్పుడు ఇంక్రీజ్ అయింది, డేటా తక్కువైనప్పుడు డిక్రీజ్ అయింది. సో వీ కెనాట్ స్పెసిఫై దిస్ స్టోరేజ్ స్పేస్ బికాస్ ఇట్ విల్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ అనమాట. అంటే అన్లిమిటెడ్ డేటాని ఈ వాల్యూమ్ లో స్టోర్ చేసుకోవచ్చు. దిస్ ద ఫెసిలిటీ విచ్ వాజ్ గివెన్ బై AWS పీపుల్. దీన్నే మనం ఏమని పిలుస్తాం? వాల్యూమ్. అయితే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎస్, మనం ఈ వాల్యూమ్ ని సర్వర్ 1 కి అటాచ్ చేయొచ్చు. రైట్. సర్వర్ 2 కి అటాచ్ చేయొచ్చు. రైట్. సర్వర్ 3 కి అటాచ్ చేయొచ్చు. సర్వర్ 4 కూడా అటాచ్ చేయొచ్చు. ఎస్. అరే చాలా బాగుంది సార్ ఆప్షన్. ఎస్. ఓకే. దానివల్ల ఏమైంది? ఎస్, మనకి సర్వర్ 1 కి, సర్వర్ 2 కి, సర్వర్ 3 కి ఎవరు వర్క్ చేసినా సరే ఈ డేటా ఇక్కడే స్టోర్ అవుతా ఉంటుంది. ఇక్కడ స్టోర్ అవుతా ఉంటుంది. అంటే మనం ఒక సర్వర్ డౌన్ అయినా సరే మన డేటా ఇక్కడికి పోదు కదా. I can access this data from server 2. I can access this data from server 4. No problem. No issue. అదే ఇందాక EBS లోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే అక్కడ మనకి ఆ డిస్క్ అనేది ఒక సర్వర్ కి అటాచ్ అవటం వలన ఎస్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద సర్వర్, ద డేటా విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ద రిమైనింగ్ సర్వర్స్. ఎస్, ఇది ఒక ప్రాబ్లం రియల్ గా చెప్పాలంటే. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమి? ఎస్, సింపుల్, వెరీ వెరీ సింపుల్. A single volume can attach with multiple servers. A single volume can attach with multiple servers. అంటే ఇక్కడ ఉన్న 4 సర్వర్లే కదా సార్, ఇంకా సర్వర్లకు అటాచ్ చేయొచ్చా? ఎస్, సో మెనీ సర్వర్స్. 5, 6, 7, 8, 9, 10. ఎస్, మల్టిపుల్ సర్వర్స్ కి ఈ డిస్క్ ని అటాచ్ చేయొచ్చు. నో ప్రాబ్లం. అప్పుడు మనకి సర్వర్ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా సరే డేటా అనేది ఉంటుంది. బట్ దిస్ ఇస్ అన్లిమిటెడ్ స్టోరేజ్. అన్లిమిటెడ్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అన్లిమిటెడ్ టోటల్ గా చెప్పాలంటే. ఎస్ ఫ్రెండ్స్. సార్ అప్పుడు మరి ఈ డేటా అనేది డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ అప్లోడ్ ద డేటా. ఎస్, మీరు ఇక్కడ నుంచి సర్వర్ 1 నుంచి అప్లోడ్ చేసిన డేటా ఇక్కడే స్టోర్ అవుతుంటుంది. సర్వర్ 2 ని అప్లోడ్ చేసిన డేటా ఇక్కడే స్టోర్ అవుతూ ఉంటుంది. సర్వర్ 3 నుంచి అప్లోడ్ చేసిన డేటా ఇక్కడే స్టోర్ అవుతూ ఉంటుంది. సర్వర్ 4 నుంచి ఎస్ ఇక్కడే స్టోర్ అవుతూ ఉంటుంది. ఎస్, బట్ దిస్ వాజ్ మెయింటైన్డ్ బై AWS పీపుల్, నాట్ బై యూ. మీరు కాదు. దిస్ వాజ్ మెయింటైన్డ్ బై AWS పీపుల్. ఎస్, దీనిని ఉపయోగించుకున్నందుకు మనం అమౌంట్ పే చేయాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఇందాక చెప్పాను కదా, అవన్నీ డ్రాబ్యాక్స్ మొత్తం ఇక్కడ తొలగిపోయాయి. ఎస్, ఎందుకు? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎస్, ఇలాంటి రిస్క్ వచ్చినప్పుడు ఎస్, మనకి ఏ సర్వర్ లో ప్రాబ్లం వచ్చినా సంబంధం లేదు. ఎస్, ఐ కెన్ గో దిస్ వే అండ్ ఐ కెన్ యాక్సెస్ దిస్ డేటా వెరీ వెరీ ఈజీ. అంటే పూర్తి స్థాయిలో కస్టమర్ కి డేటా అందుకోవట్లేదు. మనం AWS నుంచి ఈ పాలసీ ఈ సర్వీస్ ని తీసుకోవాలి. అయితే దీన్నే వాడు ఏమన్నాడంటే వాల్యూమ్ అంటున్నాం. ఇందాకే ఏం సార్ EBS అన్నారు? అవును, అది EBS. ఎస్, ఇదేమో అది EBS వాల్యూమ్. ఎస్, ఇదేమో EFS వాల్యూమ్. EFS వాల్యూమ్. సార్ EBS కి EFS కి డిఫరెన్స్ లో మీకు అర్థమైపోయినాయి ఈ పాటికే. EBS అనేది ఎస్, ఓన్లీ ఒక సర్వర్ కు మాత్రమే అటాచ్ చేయొచ్చు. బట్ ఇక్కడ EFS అనేది యూ కెన్ అటాచ్ మల్టిపుల్ సర్వర్స్. బట్ EBS అనేది పూర్తి స్థాయి ఎనీ సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్, యూ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ద డేటా. ఎందుకంటే అక్కడ కానీ ఇక్కడ అట్లా కాదే. ఎస్, మనం మల్టిపుల్ సర్వర్స్ కి ఇది ఈ వాల్యూమ్ లింక్ అయి ఉంటుంది కాబట్టి వీ కెన్ యాక్సెస్ ద డేటా వెరీ ఈజీలీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ అప్గ్రేడేషన్, డిస్క్ అటాచ్ చేయటం అంటూ ఉండదు. ఎందుకంటే ఇది ఒక డిస్కే. యూ కెన్ ఒక డిస్కే మనం డేటా వస్తున్న కొద్దీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఈ డిస్కే. అంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ పాలసీస్ అవైలబుల్. దాట్స్ వై వీఆర్ కాలింగ్ యాజ్ ఎ ఎలాస్టిక్ ఫైల్ స్టోరేజ్. ఎలాస్టిక్, ఈ అంటే ఏంది? ఎలాస్టిక్.
ఎలాస్టిక్ ఫైల్స్. సింపుల్ గా చెప్పాలి. ఎలాస్టిక్ అంటే ఏంది? కాసేపు సాగుతుంది, కాసేపు డైరెక్ట్ గా. ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ పాలసీ ఇస్ అవైలబుల్. ఎలాస్టిక్ మీన్స్ అదే కదా. ఎలాస్టిక్ మీన్స్ వాట్? ఇఫ్ ద డేటా ఇస్ మోర్, ఇట్ విల్ బి ఎక్స్పాండెడ్. ఇఫ్ ద డేటా ఇస్ వెరీ లెస్, ఇట్ విల్ బి డిక్రీస్డ్ అనమాట. అది ఇక్కడ పాసిబుల్ అది. కానీ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ పాలసీ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్సైడ్ ఏబిఎస్ వాల్యూమ్స్. నో, నాట్ పాసిబుల్. అంటే చెప్పాను కదా, ఇక్కడ 2 GB 200 GB డేటా డిస్క్ ఉందనుకోండి, అమ్మా డేటా వస్తుంది, ఇంక్రీజ్ అవ్వండి, హే ఓఆర్యూ అనేది. ఎందుకంటే డిస్క్ సైజ్ 200 GB స్పెసిఫై చేసాం, అంతే అయిపోయింది, దాన్ని అటాచ్ చేసేసాం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎంత డేటా అయినా సరే తీసుకుంటానే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అన్లిమిటెడ్ డేటా ఈజ్ పాసిబుల్. దట్ మీన్స్ వాట్? అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ ఈజ్ పాసిబుల్. మీరు ఈ ప్రపంచంలో, ఈ గ్లోబ్ లో ఎక్కడి నుంచైనా సరే డేటాను స్టోర్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్ లోకి. ఎస్, యూ కెన్ యాక్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్. మరి దీనికి సహకరించే వ్యక్తి గతంలో మనకు తెలుసు. ఎస్, వాడి పేరే ఎన్ఎఫ్ఎస్, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఈజ్ అ ప్రోటోకాల్. ఎస్. ఈజ్ అ ట్రావెలర్. ఎస్, మీకు ఎస్ఎస్హెచ్ తెలుసు, ఎన్ఎఫ్ఎస్ తెలుసు, ఎస్ఎస్ఎస్ తెలుసు. ఎస్. ఎస్ఎస్ఎస్ తెలుసు. తర్వాత హెచ్టిటిపి తెలుసు. ఎస్, ఎస్ఎస్హెచ్, హెచ్టిటిపి, తర్వాత ఎన్ఎఫ్ఎస్. ఎస్. డైరెక్ట్ గా అంటే మనకి సెక్యూర్డ్ గా డేటాని స్టోర్ చేస్తాడు, మాడిఫై చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు ఈ వ్యక్తి. అతని పేరే ఎస్. ఇది ఏంటి సార్? ఇది ప్రోటోకాల్ అనుకోండి. ఇదంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ల్యాబ్ అవన్నీ చూపిస్తారా? ఎక్సలెంట్ గా చూపిస్తాను, ల్యాబ్ గానీ ఏమన్నా కానీ. అయితే నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఈబిఎస్ కి తర్వాత ఈఎఫ్ఎస్ కి డిఫరెన్స్ ఏంటి? కావాలంటే నేను నోట్స్ నీట్ గా రెడీ చేసి చిన్న పాయింట్స్ కూడా డిఫరెన్స్ అవన్నీ మీకు చెప్తాను. రాసుకున్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు, రాయలేని వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది, కాబట్టి నేను చెప్తాను. సో అంటే ఈఎఫ్ఎస్, ఈబిఎస్ రెండింటికి డిఫరెన్స్లు చూడండి. యాక్చువల్గా ఈబిఎస్ ఇదేంటి? ఈఎఫ్ఎస్. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఈబిఎస్ అండ్ ఈఎఫ్ఎస్. సో ఈబిఎస్ లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, కెన్ స్టోర్ ద డేటా. ఏం చేయొచ్చు? వి కెన్ స్టోర్ ద డేటా. ఎస్, స్టోర్ ద డేటా, అంతే. మరి దీంట్లో సార్ ఇది కూడా అంతే, స్టోర్ ద డేటా. ఓకే, సరే సార్, బాగానే ఉంది. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ స్టోర్ ద డేటా, కరెక్టే, బాగానే ఉంది. ఇక్కడ ఇక్కడ చూస్తే మీరు, ఈబిఎస్ అనేది కెన్ అటాచ్ ఓన్లీ వన్ సర్వర్. ఓకే, వన్ వాల్యూమ్, వన్ ఈబిఎస్, వాల్యూమ్. ఎస్, కెన్ అటాచ్ వన్ ఈబిఎస్ వాల్యూమ్, కెన్ అటాచ్ ఓన్లీ వన్ సర్వర్. దిస్ ఇస్ ద పాలసీ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఈబిఎస్ వాల్యూమ్స్ లో. వన్ ఈబిఎస్ వాల్యూమ్ కెన్ అటాచ్ ఓన్లీ వన్ సర్వర్. బట్ ఇక్కడ ఏంటిది? ఎస్ ఫ్రెండ్స్, వన్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కెన్ అటాచ్ మల్టిపుల్ సర్వర్స్ కి అటాచ్ చేయొచ్చు. దట్ మీన్స్ వాట్? ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. That's why we can also call as a shareable volume. This is what? Shareable volume. This is what? Not shareable. Yes, not shareable. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవడం కోసం. అర్థమైందా ఎలా పనిచేస్తుంది? ఇదంతా కూడా ఓవర్ ద ఇంటర్నెట్. ఏది? ఓవర్ ద నెట్వర్క్. ఏది? ఈఎఫ్ఎస్ ఓవర్ ద నెట్వర్క్, మొత్తం టోటల్ గా. ఎస్, ఓవర్ ద నెట్వర్క్. సరే సార్, ఇక్కడ ఈఎఫ్ఎస్ లో ఇక చూస్తే, if you store the data inside EFS, okay, multiple users can access the same data. Possible. Multiple users can access the same data is possible with the EFS. అదే ఈబిఎస్ అనుకోండి, మల్టిపుల్ యూజర్స్ ఆ సర్వర్ లో ఉన్న వ్యక్తులు మాత్రమే దీన్ని తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి యాక్సెస్ అనేది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దేర్ మైట్ బి సో మచ్ మెకానిజం, చాలా మెకానిజం ఉంటుంది. అదే మీరు లైనక్స్ కాబట్టి, అదే మళ్ళా విండోస్కి వెళ్ళారనుకోండి, ఇక ఆ మెకానిజం చాలా పెద్ద మెకానిజం ఉపయోగించాలి. లైనక్స్ లో కాబట్టి తక్కువ. అయితే ఈఎఫ్ఎస్ అనే వాల్యూమ్స్ ని మనం లైనక్స్ సర్వర్లకు మాత్రమే అటాచ్ చేసేయచ్చు.
EFS volume can attach with the Linux machines only. EFH volumes can attach with the Linux machines. Machines అంటారు ఏం సార్? Linux సర్వర్లు అంతే. ఎస్ వీ కెన్ అటాచ్ లైనక్స్ సర్వర్, నాట్ విండోస్ సర్వర్స్. విండోస్ కి లేదా పాలసీ, ఎందుకంటే వాడు అలాగ ఇచ్చాడు. సచ్ వే దాట్ ది డిజైన్డ్ ఈఎఫ్ఎస్. ఓకే, ఈఎఫ్ఎస్ ని అలాగ ఇచ్చాడు. ఓకే, అట్ ద సేమ్ టైం ఈఎఫ్ఎస్ వాల్యూమ్స్ అనేది పూర్తి స్థాయిలో ఎస్ మనం ఏదైనా సరే ఏ రీజియన్ లో ఉన్నా సరే ఎస్ ఉపయోగించుకోవచ్చు. మన సర్వర్ ఎక్కడున్నా సరే మనం డైరెక్ట్ గా ఆ సర్వర్ నుంచి ఎస్ ఆ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ఇక్కడ ఉంది బాస్, మన సర్వర్ ఇక్కడ ఉంది. కెన్ ఐ అటాచ్? నో. ఎస్ అంటే ఇక్కడ ఉన్న ఈ సర్వర్ కి ఇక్కడున్న ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి లింక్ కలపాలి. ఇప్పుడు దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఈఎఫ్ఎస్ వాల్యూమ్ అనేది ఇక్కడ ఉంది, దానికి సర్వర్ 1 కి లింక్ చేయాలి. ఎస్ దట్ ఈస్ అవర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. అసలు ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని ఎస్ మనం క్రియేషన్ చేయాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని క్రియేషన్ చేయాలి. క్రియేషన్ చేసిన తర్వాత ఎవరైతే సర్వర్ కి యాక్సెస్ అడుగుతున్నారో వాళ్ళకి అటాచ్ చేసి పడేస్తాం. మరొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఈ సర్వర్ నెంబర్ 2. ఎస్ ఈ సర్వర్ 2 కూడా ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని అటాచ్ చేస్తాం. సో దాట్ ఇతను ఈ డేటాను యాక్సెస్ చేసుకోగలడు, ఇతను ఈ డేటాను యాక్సెస్ చేసుకోగలడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ విధంగా అంటే మల్టిపుల్ యూజర్స్ సేమ్ టైంలో సేమ్ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ? ఈఎఫ్ఎస్ లో. ఈబిఎస్ లో లేదా ఏంది ఉంది, బట్ మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే కొంత డిఫికల్ట్ ప్రాసెస్. రియల్ గా చెప్పాలంటే అది అంత సాధ్యమైంది కాదు. ఆ మెకానిజం డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ లో మనం /project1 అనే డైరెక్టరీ తయారు చేసాం. /project1 అనే డైరెక్టరీ తయారు చేసాం ఈ సర్వర్ 1 లోనే. ఓకే, ఆ సర్వర్ 1 లో ఉన్న వాళ్ళు ఎస్ ఒక యూజర్, మరొక యూజర్, మరొక యూజర్ సర్వర్ 1 లోనే వాళ్ళందరూ లాగిన్ అయితే ఎస్ మనం project1 డైరెక్టరీని యాక్సెస్ చేసుకున్నాం, ఏదో చేసేసాం. బట్ రెండో సర్వర్ లో ఉన్న యూజర్స్ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఆ సర్వర్ లో /project1 కొట్టామనుకోండి, హూ ఆర్ యూ, ఎవడరా నువ్వు? project1 ఆ సర్వర్ లో ఉన్నది, నువ్వు ఇక్కడ రెండో సర్వర్ కి వచ్చి project1 కొడితే ఎలా రా అని అడిగిద్ది. అడుగుతున్నావు. కానీ ఈఎఫ్ఎస్ లో అలా కాదు, నో ప్రాబ్లం. ఎస్ మీరు ఏ సర్వర్ లో ఉండండి, నో ప్రాబ్లం. ఆ సర్వర్ కి ఈఎఫ్ఎస్ అటాచ్ చేస్తే చాలు. ఇక్కడ అదే ఈబిఎస్ కి ఈఎఫ్ఎస్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వరకు మనం ఈబిఎస్ ను చూసాం, ఇప్పుడు ఏం చూస్తున్నాం? ఈఎఫ్ఎస్ ను చూస్తున్నాం. దిస్ ఇస్ ఆల్సో ఏ స్టోరేజ్ పర్పస్ ఓన్లీ, బట్ దిస్ ఇస్ వాట్ ఫ్లెక్సిబుల్ అనమాట. రియల్ గా చెప్పాలంటే అంటే దాన్ని వాడతారా దీన్ని వాడతారా? ఎస్ దాన్ని ఉపయోగించవచ్చు, దీన్ని ఉపయోగించవచ్చు. నేను రియల్ టైం యూస్ కేసెస్ గురించి నేను చెప్తాను కొన్ని సందర్భాల్లో. అయితే ఇప్పుడైతే ఈఎఫ్ఎస్ గురించి పూర్తి స్థాయి ల్యాబ్ హ్యాండ్స్ ఆన్ చేద్దాం, నో ప్రాబ్లం. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో మనకి ఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఆ తర్వాత ఇది ఈఎఫ్ఎస్ అంటే ఫైల్ స్టోరేజ్, ఎలాస్టిక్, ఇలా మనం మాట్లాడతాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ స్టోరేజ్ వల్ల, ఇది బ్లాక్ స్టోరేజ్ వల్ల, అంటే బ్లాక్ స్టోరేజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఆబ్జెక్ట్ స్టోరేజ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎలాస్టిక్ బ్లాక్ ఈఎఫ్ఎస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్ గురించి తెలియాలి ఫస్ట్. అంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటి సార్? అది దాన్నే మనం ఏమంటామంటే S3. కన్ఫ్యూజ్ అయ్యి కంగారై అటు ఇటు తిరగకుండా ప్రశాంతంగా జరిగిన క్లాస్ వరకే కాన్సన్ట్రేషన్ చేయండి. జరగని క్లాసులు రేపు సార్ చెప్తాడు కదా అని వదిలేసేయండి, ఆ చక్కగా సబ్జెక్ట్ అర్థమైంది. అంతేగాని S3 అని చెప్పాడు సార్ అని చెప్పేసి ఇది మొత్తం వదిలేసి దాన్ని చెల్లామంటే ఏమీ అర్థం కాదు. నేను చెప్పేటప్పుడు నీకు అక్కడ చదివింది ఒకరగడ కనపడిద్ది, నేను చెప్పేది మరొకలాగా. నీ క్లాసు అందరికి అర్థమైంది కానీ నీ క్లాస్ అర్థం కాదు. అందరికి అర్థమైంది. ఎందుకు నీకు అర్థం కాదంటే నువ్వు ఎక్కడెక్కడో గూగుల్లోనో యూట్యూబ్లోనో వాడో వీడో అదో ఇదో అంటే టెన్షన్ మనిషికి టెన్షన్. ప్రతి నిమిషం మనిషి టెన్షన్ తోనే బతుకుతున్నాడు. 2025 వచ్చినా సరే నేనంటున్నాను, టెన్షన్ తగ్గించుకోండి ఫస్ట్. మనకి ఈ రోజు క్లాస్ ఏంటి, మనం దీన్ని ఎలా చదవాలి, దీన్ని ఎలా ఎక్స్ప్రెషన్ చేయాలి, ఎస్ అంతే సింపుల్. రైట్. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో ఈఎఫ్ఎస్ గురించి హ్యాండ్స్ ఆన్ చేయాలి. ఈఎఫ్ఎస్ గురించి హ్యాండ్స్ ఆన్. ఇదే కాకుండా మనకి కొన్ని సందర్భాల్లో వాడు క్వశ్చన్ అడుగుతాడు, నేను చెప్తాను ఏది ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏం బాస్ అంటాడు వాడు. ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటి? ఏం లేదు. ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇంతే, దిస్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్. అరే ఏం సార్ ఇది? WORM
అంటే ఎస్ ఫ్రెండ్స్, రైట్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్. రైట్, డబ్ల్యూ అంటే రైట్, రైట్, రైట్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్. రీడ్ మెనీ టైమ్స్ అంటే ఏం లేదు, దీన్నే మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటాం. ఎస్, పర్టికులర్ గా స్టాండర్డ్ డేటా, స్టాటిక్ డేటా, ఇక అంతే, ఇది కదలదు ఇది. ఎస్, ఎలాగా? రైట్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్ అంటే ఆబ్జెక్ట్ స్టోరేజ్ కి మీకు బాగా ఎగ్జాంపుల్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉన్న మూవీసే. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ అది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉన్న మూవీసే, అంతే. దీన్నే మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని పిలుస్తాం. అంటే ఎట్లాగా? ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏం లేదు, ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఎస్ మనకి ఉన్నాడు, ఆ వ్యక్తి. అయితే ఇక్కడ ఎస్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇతను ఒక పర్సన్. ఇక్కడ ఏమో కస్టమర్లు ఉన్నారు. కస్టమర్లు అంటే ఎవరు? ఎండ్ యూజర్స్. ఇతను ఏమనుకున్నాడంటే, నేను ఈ రోజు నుంచి ఆన్లైన్లో ఎస్ మూవీస్ అన్ని అప్లోడ్ చేస్తాను. అదే ఆన్లైన్లో కస్టమర్ లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని నా వెబ్సైట్లో నాకు ఎస్ మంత్లీ రెంట్ 300 పే చేస్తే చాలు, న్యూ మూవీస్ అన్ని వాళ్ళకి చక్కగా డిస్ప్లే చేస్తా అంటున్నాడు. ఎవరు? ఈ పర్సన్. ఈ పర్సన్ ఎస్. ఇప్పుడు ఈ పర్సన్ తెలివి ఏం తెలుసా? న్యూ మూవీస్ అన్ని ఎస్, ఇక్కడ ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, ప్రొడ్యూసర్స్ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకుంటాడు. ప్రొడ్యూసర్ ప్లీజ్ గివ్ మీ, ఎస్ ఓకే, క్యాష్ ఇచ్చేసి తీసుకెళ్ళిపో డైరెక్ట్ గా. ఎస్, ఆ మూవీ వచ్చేసింది ఇతని దగ్గరికి. మూవీ వచ్చింది కరెక్టే, మరి ఆ మూవీని చూసేదానికి ప్లాట్ఫామ్ కావాలి కదా. మరి ఆ ప్లాట్ఫామ్ ఎక్కడుంది? అసలు ఈ మూవీ మొత్తం కూడా 4K. 4K కాబట్టి దగ్గర దగ్గరగా ఒక 100 GB, సారీ 100 కాదు, ఒక లెట్స్ సే 1 TB ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1 TB ఉంది ఫైల్. ఫైలే 1 TB ఉందా? అవును, 1 TB ఉంది, 4K మూవీ కాబట్టి, అంత డిజిటల్ కాబట్టి. మరి 1 TB మూవీ ఫైల్ ని ఎక్కడ స్టోర్ చేయాలా? ఇంకొక సినిమా ఉంది, అది కూడా ఎస్ 500 GB ఉంది, అయ్యో అది ఎక్కడ స్టోర్ చేయాలా? మరి ఇంకొక సినిమా ఉంది, అది ఎక్కడ స్టోర్, అంటే స్టోరేజ్ అనేది ఒక ప్లేస్ లో చేయాలా, అంతే. మూవీస్, మూవీ నెంబర్ 1 ఇక్కడ స్టోర్ చేయాలా, మూవీ నెంబర్ 2 ఇక్కడ స్టోర్ చేయాలా, మూవీ నెంబర్ 3 ఇక్కడ స్టోర్, మూవీ నెంబర్ 4 ఇక్కడ స్టోర్ చేయాలా. దట్ మీన్స్ వాట్? స్టోర్, 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 స్టోర్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ వన్ ప్లేస్. ఈ వన్ ప్లేస్ లో ఈ మూవీస్ అన్ని స్టోర్ చేసిన తర్వాత అప్పుడు కస్టమర్లకు చెప్తాడు, హే కస్టమర్స్, we have 5 movies, new released movies, please come to me, please register with me, only 300 rupees per month. ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు, అన్లిమిటెడ్ మూవీస్ చూసుకోవచ్చు అన్నాడు ఇప్పుడు ఈ పర్సన్. అప్పుడు ఏమైంది? ఈ కస్టమర్లు అందరూ ఈ వెబ్సైట్కి వచ్చి రిజిస్టర్ చేసుకొని 300 పే చేశారు, అంతే. ఎవరైతే 300 రూపీస్ పే చేస్తారో వాడికి ఈ మూవీస్ అన్ని డిస్ప్లే కనపడతా ఉంటాయి. ఎస్, పే చేయని వాళ్ళకి సార్ ఏం కనపడదు, ఏం కనపడదు. మనకు తెలివితేటలు ఎక్కువ కదా, మనం బీటెక్ ఎంసీఏ చదివితే తెలివి ఎక్కువైపోతుంది. సినిమాల్లో ఇక్కడ డబ్బులు పే చేసిన వాళ్ళకి కనిపిస్తాయి, డబ్బులు పే చేయకుండా కనపడవు, మనకు తెలియదు అది. ఓకే, అయితే ఇక్కడ ఈ వ్యక్తి ప్లాన్ ఏంది అంటే, ప్లాట్ఫామ్ అనేది స్టోరేజ్ కోసం ఒక వ్యక్తి దగ్గరికి అప్రోచ్ అయ్యాడు, ఆ వ్యక్తి పేరే AWS. ఆ వ్యక్తి అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ ఇస్తున్నాడు. ఓకే, అన్లిమిటెడ్ అంటే దీన్ని అర్థం ఎలా చేసుకోవాలంటే, ఒకసారి ఈ మూవీ మీరు అప్లోడ్ చేస్తే అది నెంబర్ ఆఫ్ యూజర్స్ చూడొచ్చు. రీడ్ అంటే అదే రీడింగ్, 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 రీడింగ్ అంటే రైట్ వన్స్ అంటే అప్లోడ్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్. ఇదే అప్లోడ్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్. అప్లోడ్ ఇక్కడ ఏమంటాం అంటే రైటింగ్ అంటాం, రైటింగ్ ఆపరేషన్స్, రైటింగ్ ద మూవీ అంటే అప్లోడింగ్ ద మూవీ ఇన్ టు దిస్ ఏరియా సో దట్ అదర్ ఫెలో కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ ప్లేస్ అండ్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్ ఈస్ కాల్డ్ రీడింగ్ ద డేటా. అది మూవీ అయినా ఏదైనా అంటే రైట్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్. దిస్ కైండ్ ఆఫ్ డేటా వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? స్టాటిక్ డేటా. స్టాటిక్ అంటే ఇది ఇక డైరెక్ట్ గా చేంజెస్ జరగదు, ఇది ఇలాగే ఉంటుంది అంతే. నువ్వు డిలీట్ చేసేంత వరకు సార్. దీనికి రీడ్ యాక్సెస్ ఉంటుందా? ఎండ్ యూజర్స్ కి రీడ్ యాక్సెస్ ఉంటుంది. అప్పుడు AWS ఇది దీనికి ఒక సర్వీస్ అనే ఒక పేరు పెట్టాడు. ఆ సర్వీస్ ని మనం ఏమంటామంటే S3. S3 is a service which is giving you object storage. Object means what? ఇదే మూవీ 1 ఆబ్జెక్ట్, మూవీ నెంబర్ 2 మరొక ఆబ్జెక్ట్, 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 ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే డేటా. ఇట్లా మనం ఇక్కడ మూవీ అంటున్నాం, ఫైల్ అంటున్నాం, ఫైల్ అవన్నీ తీసేసి ఆబ్జెక్ట్ అంటున్నాడు, ఆబ్జెక్ట్. సో వాడు ఆబ్జెక్ట్, మనం ఇక్కడ ఒక ప్లేస్ అంటున్నాం, వాడేమంటున్నాడు తెలుసా? ఇట్లా పెట్టేసి బకెట్ మోడల్ పెట్టేసి బకెట్ అంటున్నాడు, బకెట్. దాన్నే మనం S3 బకెట్.
ఆ S3 బకెట్ లో వీ కెన్ స్టోర్ ఎనీ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఆబ్జెక్ట్స్ మొత్తం ఎంతైనా స్టోరేజ్. ఆబ్జెక్ట్ స్టోరేజ్ దాని గురించి మరి క్లాసులు ఎప్పుడు చెప్తారు సార్? అదే ఇక్కడ జరిగేది అదే. ఎస్, మనం AWS క్లౌడ్ ఇంజనీర్ గా మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇదే. ఎస్ అంటే S3 బకెట్స్ ని ఎలా తయారు చేయాలి, S3 బకెట్స్ లోకి ఆబ్జెక్ట్స్ ని ఎలాగా అప్లోడ్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేసిన తర్వాత పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, ఆబ్జెక్ట్ మీద ఆబ్జెక్ట్ మీద పర్మిషన్ పొరపాటున డిలీట్ అనే పర్మిషన్ ఇచ్చామనుకో, డైరెక్ట్ గా ఈ వ్యక్తి వచ్చి ఈ మూవీని డిలీట్ చేసి పడేస్తాడు. కానీ ఆ మూవీ మీద ఈ వ్యక్తికి జస్ట్ రీడ్ ఓన్లీ ఇవ్వాలా. రీడ్ ఓన్లీ పొరపాటులో నువ్వు వేరే ఆపరేషన్ ఇచ్చావా, వాడు డైరెక్ట్ గా డిలీట్ చేసి పడేస్తాడు. కాబట్టి ఇక్కడ దీన్ని మనం S3 బకెట్ అంటాం. అది పెద్ద విషయం ఏం కాదు. కన్ఫ్యూజ్ అవుతారు, కంగారు పడతారని నేను తర్వాత చెప్తా ఉన్నాను. మనం టెన్షన్ తట్టుకోలేదు, మళ్ళీ గూగుల్ యూట్యూబ్కి వెళ్తే టైం అంతా లాస్ అయింది. ఎందుకంటే డోంట్ వేస్ట్ యువర్ టైం, వాల్యుబుల్ టైం. టైం ఈజ్ మనీ. టైం కనుక మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద లైఫ్, డెఫినెట్ గా. కాబట్టి ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటి సార్? ఏంది అసలు? ఏం లేదు. ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటంటే ఇది స్లోగా ఉంటుంది. ఎందుకు స్లో? ఆబ్జెక్ట్ మొత్తం రీడ్ అవ్వాలా. పొరపాట్లు ఈ ఆబ్జెక్ట్ ని మనం మోడిఫై చేయాలంటే ఆబ్జెక్ట్ మొత్తం రీడ్ చేసుకోవాలా. సపోజ్ లెట్స్ సే ఇది 2.5 GB మూవీ అనుకో. సపోజ్ 2.5 GB మూవీ ఉందనుకో. ఈ మూవీ మొత్తం డిలీట్ చేయాలంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం. డౌన్లోడ్ చేయాలంటే, అప్లోడ్ చేయాలంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకు? ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఆబ్జెక్ట్ బై ఆబ్జెక్ట్ అంతే. బ్లాక్ స్టోరేజ్ కాదు. బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంది? స్మాల్ యూనిట్, స్మాల్ స్మాల్ చంక్స్ ఆఫ్ బ్లాక్స్ ఆర్ అవైలబుల్, బట్ స్మాల్ స్మాల్ చంక్స్ లేవు ఇక్కడ. ఆబ్జెక్ట్, డైరెక్ట్ గా ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్. కాబట్టి ఆబ్జెక్ట్ స్టోరేజ్ వేరే, ఫైల్ స్టోరేజ్ వేరే, బ్లాక్ స్టోరేజ్ వేరే. ఇవన్నిటిని మనం చక్కగా నేర్చుకుంటే తప్పకుండా, అంటే ఇదే చూడండి మీరు. EBS వన్ సర్వీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. EFS మరొకటి అనుకోండి, SS మరొక కాన్సెప్ట్, S3 మరొక కాన్సెప్ట్, EC2 మరొక కాన్సెప్ట్, VPC మరొక కాన్సెప్ట్. ఇక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవి చాలా ఏంటి కాదని మళ్ళీ వేరేది ఏమైనా అవసరం అంటే మనకు చెప్తా ఉంటారు రకరకాలుగా. జాబ్ డిస్క్రిప్షన్ ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ రెజ్యూమ్ ఏ JDకి సూట్ అయింది, అసలు ఇవన్నిటి క్లాసులు సపరేట్ సెషన్స్ ఉన్నాయి. జాబ్ డిస్క్రిప్షన్ చూసి చాలా మంది భయపడుతుంటారు. కొంతమంది భయం కలుగుతూ ఉంటది. జాబ్ డిస్క్రిప్షన్ చూసి దాంట్లో ఉన్న అన్ని లైన్స్ తీసుకొని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు. టైం మొత్తం వేస్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. నేను చెప్పేది ఏంటంటే, నీకున్న 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కి కాకపోతే 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వాడు 1 2 3 4 5 అనుకో. 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఇంక 2 పెంచుకో. 7 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఇంక 2 పెంచుకో. 8 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొకటి పెంచేసుకో, అంతే. అండ్ దిస్ 8 years experience వర్క్ లైక్ దిస్, అంతే. ఐ వర్క్ లైక్ దిస్, ఎస్ అంతే. సింపుల్ గా ఇదే చేశాను నేను అని చెప్పాలి. అంతేగాని మొత్తం AWS మొత్తం నేనే చేశాను అంతే ఎట్లా? నో 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 నో. అది వేరే నీకు కలెక్ట్ చేసి ఉంటాడు. నీకు యాక్చువల్ గా కంపెనీలో ఇంటర్వ్యూ కోసమే ఈ సర్వీసులన్నీ టచ్ చేస్తాడు. కానీ వాడు కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత మహా అయితే తిప్పి కొడితే S3 మీద పని చేయమంటాడు. ఓకే, లేదా VPC మీద కొంత వర్కౌట్ చేయమంటాడు. అయిపోయింది. నీకు ఈ 2 సర్వీసులు చాలా ఎనఫ్. ఇక నడిచిపోతా ఉంటది సంవత్సరాలు. మిగతా సర్వీసులు సార్ అది వేరే వాళ్ళకి ఇస్తాడు టాస్క్. వాళ్ళు ఆబ్సెంట్ అయినప్పుడు ఆ టాస్క్ మళ్ళీ నీకు వస్తుంది. నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఆ నాలెడ్జ్ ఉందా లేదా ఇంటర్వ్యూలో చెక్ చేస్తారు, అంతే. దీనికోసం మనం భయపడతా ఉంటాం. వర్క్ చేయడం చాలా తేలిక. ఎక్కడ? ఐటీలో. ఎప్పుడు? సబ్జెక్ట్ వచ్చినప్పుడు. సబ్జెక్ట్ రాకుండా లోపలికి వెళ్తే చిన్న వర్కే తెలియకపోవడం వల్ల రిస్క్ పడతా ఉంటారు, టెన్షన్ పడతా ఉంటారు. అదే మనోయాదన పడింది. ఆ టెన్షన్ చెప్పలేము. చాలా మంది లోపలికి వెళ్ళేటప్పుడు అదో ఇదో వాడు ఇదో ఎవడో బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ పోయినప్పుడు బాగుంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది, బయటకు వచ్చిన తర్వాత జీవితం అంటే ఇదే అనిపించింది. కాబట్టి బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ సైడ్ డోర్ ఈ డోర్లందరినీ మొత్తాన్ని మూసేయండి బాస్. ఫస్ట్ మూసేస్తేనే నీ జీవితం బాగుపడుతుంది. లేకపోతే నీదంతా అటే తిరుగుతూ ఉంటుంది. నీ మనసు అంతా ఈ కేకే చెప్తా ఉంటాడు, ఊరికి సాగు పడతాడు, ఆ క్లాస్ అంటాడు, ఈ క్లాస్ రమ్మంటాడు, ఈసారి నేర్చుకోమంటాడు. ఏందిరా చెప్పేది? అన్న చూడు, బ్యాక్ డోర్ అంట 2 లక్షలు అంట, తీసి కట్టేస్తే పోలా అయిపోలా. ఎందుకు ఇక? డాడీ మమ్మీ 2 తీసుకురండి మమ్మీ, నాకు లైఫ్ లో లైఫ్ వస్తుంది. లైఫ్ కాదు, బోడుగుండు అయిపోతుంది. ఎవరికైనా లైఫ్ కాదు వచ్చేది, బోడుగుండు. బోర్డు అంటే ఎప్పుడు కనపడుతుంది సార్? ఇది 6 నెలల తర్వాత. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగానే ఉంటది. ఇప్పుడు అందరిని బట్టి కాలర్ ఎగరేస్తూ ఉంటారు.
6 నెలల తర్వాత బోర్డు గుండె అయిన తర్వాత మనుషులకు కూడా కనపడం మనం. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి మిత్రులరా, ఐటీ సెక్టార్ లో ఉన్నారు మీరంటే ఫస్ట్ ఆ డోర్లు మానేసి, డోర్లు కూడా వదిలేసి, వాళ్ళతోటి టైం వేస్ట్ కార్యకలాపాలు వదిలేసి స్కిల్ మీద దృష్టి పెట్టండి అంతే. ఇక వేరే ఏం చెప్పను నేను. స్కిల్ ఉంటే చాలు జాబులు వస్తాయి. స్కిల్ లేకపోతే జాబులు రావు, వచ్చిన జాబులు పోతాయి. ఓకే, మీకు ఎవరైనా సరే అలాంటి అప్రోచ్ అయ్యి ఎలాంటి విషయాలు అలాంటి ఎస్ మావాడే తెలిసినోడే సొంత మా బంధువే, ఇవన్నీ కొత్త మాటలు. ఎస్, ఇవన్నీ పనికిమాలిన కబుర్లు అంట. నేనైతే చెప్పాలి, పనికిమాలిన కబుర్లు, పనికిమాలిన విషయాలు జీవితంలో పనికిచ్చే మాత్రం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాల్సిన ధర్మం నా మీద ఉంది, ట్రైన్ అయింది కాబట్టి. ఎందుకంటే మీకు తెలియదు, తెలిసి కొంత తెలియక కొంత. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్ అవి ఇవి ఇవన్నిటి గురించి కూడా నేర్చుకుంటాం. ఎస్, పూర్తి స్థాయిలో అవన్నిటిని కూడా చక్కగా మీరు నోట్స్ రాసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్నగా కొంత టైం దొరికితే యు మస్ట్ గివ్ సమ్ టైమ్ టు ద ప్రిపరేషన్. ప్రిపరేషన్ నువ్వు టైం ఇవ్వాలి అంతే. నాకు బోర్ కొడుతుంది, నాకు అబ్బా అబ్బా ఇది తలనొప్పి అవి అనుకుంటే ఎట్లా జీవితంలో ఏం సాధిస్తావు? బోర్ లేదు, ఏం లేదు. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ తీసుకొని ఎస్ తప్పకుండా నేర్చుకోవాలి అంతే అనుకోవాలి మనసులో, ఫిక్స్ అయిపో. సో ఈఎఫ్ఎస్ గురించి పూర్తి స్థాయిలో నేను స్టెప్స్ ఇస్తారు సార్, తప్పకుండా ప్రతి స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాస్తాను. ఆ రాసి మీకు ఒక ఎస్ టోటల్ గా ల్యాబ్ కూడా చేపిస్తాను. ల్యాబ్ చేపించిన తర్వాత కానీ ఈఎఫ్ఎస్ గురించి మీకు పూర్తి స్థాయిలో అర్థం కాదు. ఈఎఫ్ఎస్ అర్థమైన తర్వాత అప్పుడు మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్కి వెళ్దాం. ఆబ్జెక్ట్ స్టోరేజ్ తర్వాత ఇంకా మనకు సర్వీసులు ఉన్నాయి. ఎస్, ఇంకా ఉన్నాయి. విపిఎస్ అనేది ఎక్సలెంట్ సర్వీస్. తర్వాత ఎస్ఎన్ఎస్, ఎస్సిఎస్, ఎస్క్యూఎస్ అనేది ఎక్సలెంట్ సర్వీస్ బాస్. ఈ మూడు కూడా ఎక్సలెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ ఇవి కూడా. ఎస్ఎన్ఎస్, ఎస్ఈఎస్ ఇవే ఇంకా. అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్చుకోవడం అంటే ఏంది? సర్వీసుల గురించి నేర్చుకోవడమే. ప్రతి సర్వీస్ ఎలా పనిచేస్తుందో నేర్చుకోవడమే. ప్రతి సర్వీస్ తోటి మనం ఎలా పనిచేయాలో నేర్చుకోవడమే. దిస్ ఇస్ అవర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏడబ్ల్యూఎస్ వేరే, డెవాప్స్ వేరే. ఏడబ్ల్యూఎస్ వేరే, డెవాప్స్ వేరే. లైనెక్స్ మరి వేరే. ఎస్, లైనెక్స్ అనేది ఒక ప్లాట్ఫామ్, అద్భుతమైన ప్లాట్ఫామ్. దాని లోపల డెవాప్స్ టూల్స్ నడుస్తూ ఉంటాయి. బట్ లైనెక్స్ సర్వర్లు కావాలంటే మనం ఏడబ్ల్యూఎస్ ని అప్రోచ్ అవ్వాలి. ఏడబ్ల్యూఎస్ లో ఇలాంటి సర్వీసులు కావాలంటే మనం ఏడబ్ల్యూఎస్ ని తీసుకోవాలి. ఇది ఈబిఎస్ వాల్యూమ్స్ అవ్వచ్చు, ఈఎఫ్ఎస్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ స్టోరేజ్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి వర్క్ ఫర్ ఆబ్జెక్ట్ స్టోరేజ్. S3 బకెట్స్ మీద పనిచేస్తాం మనం. క్లయింట్స్ మనకి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద మనం పనిచేస్తాం. S3 మీద మనం పనిచేస్తాం. విపిసి ఎక్సలెంట్ సర్వీస్. అట్లా ఆ విధంగా పూర్తి స్థాయిలో మీకు ఏమవుతుందంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం చాలా సున్నితంగా, సూక్ష్మంగా, ఈజీగా వచ్చేస్తుంది. జాబ్ కొట్టడం కూడా ఈజీగా కొట్టవచ్చు. అయితే ప్రిపరేషన్ అనేది ఉండాలి. నేర్చుకున్న అన్నిటి మీద మీరు లోపలికి వెళ్ళిన తర్వాత పని చేయరు. దాని నోట్స్ మీకు ఉపయోగపడితే ఆ నోట్స్ ఉపయోగించి మీరు ఎస్ అక్కడ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది టుడేస్ క్లాస్. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఆ తర్వాత మనం ఈఎఫ్ఎస్ గురించి ల్యాబ్ కూడా చేసి చక్కగా మళ్ళీ చేసి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ సర్వీస్ నేర్చుకుంటామే. సర్వీస్కి వచ్చి మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అంతే. సర్వీస్ ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వద్దు. ప్రతి వీడియో చూడాలి. అన్ని వీడియోలు ఒక వీక్ లో టైం దొరికిందని చూస్తే మాత్రం అర్థం కావు, అదొక ప్రమాదం. కాబట్టి ప్రతిరోజు ప్రతి వీడియో క్రమం తప్పకుండా నోట్స్ చూసి రాసుకోవాలి. వాల్యుబుల్ పాయింట్స్ మనం బయట గూగుల్లోనో యూట్యూబ్లోనో ఆ పాయింట్స్ అనేది అర్థం అవుతూ అర్థం కావు, లింక్ ఉండదు అనమాట.